తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు డిసెంబర్ 22, 2024 ఆదివారం ధ్యాన బృందావనం. ప్రతి వారం మనము ఒక కాన్సెప్ట్ తెలుసుకుందాం. అసలైన ఆధ్యాత్మిక సౌరభాన్ని మనము తెలుసుకుందాం. ఆధ్యాత్మికంలోకి వెళ్తున్నాం మేము అని అందరూ భావిస్తారే కానీ అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమో తెలియదు. కేవలం మన ఇంట్లో ఏ పూజలు, హోమాలు, వ్రతాలు, జపాలు చేసుకుంటే దాన్ని ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. వాటి వల్ల ప్రయోజనం కొంతవరకే ఉంటుంది, తాత్కాలికమే ఉంటుంది. శాశ్వతమైనటువంటి ఆనందం వాటి వల్ల తక్కువగా ఉంటుంది. మరి ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆది నుంచి ఉన్న ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. జీవుడు దేవుడుల గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. బ్రహ్మం అంటే ఏమిటో స్వానుభవంగా తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. నేనే బ్రహ్మ అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. విశ్వమంతా నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. నిశ్చింతంగా ఉండడమే ఆధ్యాత్మికత. యోగివి కావడమే ఆధ్యాత్మికత. యోగం చేస్తేనే యోగి అవుతారు. ఇతరత్ర ఏవి చేసినా యోగి కాలేడు. యోగం అంటే కలయిక. ఏ రెండి కలగైనా దాని యోగం అంటారు. అయితే దేని కలిపితే ఆధ్యాత్మికత అవుతుంది? దాంపత్యము అయితే దాంపత్య యోగం అని, ధనము కలిసి వస్తుంటే ధనయోగం అని, ఇలా ప్రతిదానికి మనము యోగం అని చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన యోగము, మనము నోటి మాట ద్వారా వాడుకునే యోగము రెండు ఒకటేనా? నీకేం ధనయోగం పట్టిందిరా అంటారు. ధనం బాగా కలిసి వస్తుంటే ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యోగం. గృహయోగం, సొంతం ఇల్లు కట్టి వెళ్ళే అనుకోండి, ఏమంటారు? గృహయోగము అంటారు. మరి వాటికి యోగం ఉపయోగిస్తున్నాం. మరి అయితే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 18 అధ్యాయాలకు యోగం అని చెప్తూ వచ్చారు. మరి ఆ యోగం మనం వాడుతున్న యోగము, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్న యోగము రెండు ఒకటేనా? ఎప్పటికీ కావు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించినది, వశిష్ఠుల వారు శ్రీరాముల వారికి చెప్పినది, ఏ మహర్షి ఏమి చెప్పినా
ఆ ఆధ్యాత్మికతలో ఉన్నదే యోగం, అసలైన యోగం. అందులో మనం ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ యోగం అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. యోగం ఎందుకు చేయాలి, యోగాభ్యాసం ఎందుకు చేయాలి? ఎన్నో యోగాలు ఉన్నాయి మనకు. చాలామంది చెప్తూ ఉంటారు యోగం దిన్నిగా ఉన్నాయని. అయితే ప్రధానంగా మనకు హఠయోగము, రాజయోగము, లయయోగము, ప్రధానంగా ఈ మూడు ఉన్నాయి. హఠయోగం, రాజయోగం, లయయోగం. అయితే ఇక్కడ ఆసనాలు, ముద్రలు ఇవన్నీ వేసుకుంటూ అవే చేస్తూ దాన్ని మేము యోగా క్లాస్కి వెళ్తున్నామంటారు, మేము యోగం క్లాస్కి పోతున్నాము అని. ఆ యోగం వలన దేహానికి కాస్తంత ఉపశమనం కలుగుతుంది, సౌష్ఠవంగా ఉంటుంది. అంతేకాని నీకు హఠయోగం వలన అనే ఆసనాలు వేయడం వలన ఆత్మ వికాసాన్ని మాత్రం రాదు. ఆసనాలు వేయడం వలన ఆత్మ వికాసము మాత్రము కలగదు. దేహపరంగా ఆరోగ్యం వస్తుంది, దాని ప్రయోజనం లేదా అంటే ప్రయోజనం ఉంది, కానీ ఆత్మ వికాసం కలగదు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధించిన యోగము మామూలుగా మనమందరూ చేస్తున్నట్టు అంటే ఆసనాలు వేసుకొని నేను యోగా క్లాసుకు వెళ్తున్నాము అంటే ఆ యోగము రెండు ఒకటి కాదు, వేరే. అనేక ఆసనాలు వేసి అనేక ముద్రలు వేస్తూ ఆసనాలతో కూడిన ముద్రలు వేస్తున్న దాన్ని హఠయోగము అంటారు. హఠయోగం గురించి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించలేదు, రాజయోగము లయయోగం గురించే బోధించారు. మరి ఈ రాజయోగంలోకి లయయోగంలోకి ఎవరు రాగలుగుతారు, ఎవరికి ఆ అర్హత ఉన్నది? చెవిటివాడు కానీ మూగవాడు కానీ ఎవరైనా సరే పరమాత్మని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. భౌతిక విద్య నేర్చుకోవడానికే కాస్త ఇబ్బంది అవుతుంది మగవానికి కానీ చెవిటివానికి కానీ. కానీ ఆధ్యాత్మిక విద్య నేర్చుకొని సాధన చేసి ఆ పరమాత్మని అనుభవంలోకి తెచ్చుకోవడానికి భౌతికమైనటువంటి వైకల్యము ఎప్పుడూ అడ్డం రాదు. చెవిటివాడు కానీ మూగవాడు కానీ గుడ్డివాడు కానీ ఆధ్యాత్మిక విశ్వంలోకి హాయిగా వెళ్ళవచ్చు. ఆ పరమాత్మ యొక్క దర్శనాన్ని మనం పొందవచ్చు, ఆ అనుభవాన్ని మనము అనుభవించవచ్చు. మరి ఎలా వెళ్ళాలి? దీనికి మార్గం ఏమైనా ఉందా? మనందరికీ ఉన్న ఒక ప్రధానమైనటువంటి ఆయుధం ఏమంటే ఒక మనస్సు అనేది ఉంది. మనసు కన్నా ముందు పుట్టినది ప్రాణము. శరీరము అనే దేహం తీసుకున్న వెంటనే దేహంతో పాటు వచ్చేది ప్రాణము. గర్భస్థ శిశువుని ఒక గర్భంలోంచి శిశువు బయటికి వస్తున్నప్పుడే, గర్భంలో ఉన్నప్పుడే ప్రాణం అన్నది వచ్చి ఉంటుంది. శిశువు బయటికి వచ్చిన తర్వాత ఆ ప్రాణం అనేది శిశువులో ఎక్కడ ఉంటుంది? ఊర్ధ్వంలోనే ఉంటుంది తెలుసుకున్నాం మనము. స్థిరంగా ఉంటుంది. ప్రాణం అందరికీ స్థిరమే. ఎప్పుడు? జన్మ తీసుకున్నప్పుడు. తర్వాత ఈ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఈ తన్మాత్రలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవి ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అప్పుడు మనసు అనేది వస్తుందన్నమాట. శిశువుకు మనసు ఉండదు. శిశువుకు మనసు అనేది ఉండదు.
మనమే ఏం చేస్తున్నాము? తల్లిదండ్రులము మనసు దాన్ని ప్రవేశపెడుతున్నాము. మనకు ఎక్కువ ఉంది, మన దగ్గర ఏది ఎక్కువ ఉంది అంటే మనసు ఎక్కువ ఉంది. నీ దగ్గర ఏది ఎక్కువ ఉంటే దాన్ని ఇచ్చేసాయి అంటే మనం ఏం చేస్తున్నాము? జ్ఞానాన్ని ఇవ్వలేకపోతున్నామే కానీ మనసుని షేర్ చేసేసుకుంటున్నాము. మొత్తం ఇచ్చేస్తే పర్వాలేదు, కృష్ణ పరమాత్మకి ఇచ్చారంటే గోపికలు, స్వామి నా దగ్గర ఉన్నంతా మీకే ఇచ్చేస్తున్నాము, మరి ఏముందంటే మన దగ్గర మనసు ఉంది కాబట్టి మనసంతా నీకే ఇచ్చేస్తున్నాం తీసుకోవాలంటే అప్పుడు ఏమవుతుంది? ధ్యానం నిర్విషయమనహ అనగా మనసులో వాళ్ళకి ఏం లేకుండా అయిపోయింది. అలా చేసినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ మన దగ్గర అపారంగా ఉన్నదాన్ని మనసు పెట్టుకొని శిశువులకి దాన్ని ప్రవేశపెడుతున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే స్థిరంగా ఉండవలసిన ప్రాణము చంచలమైపోతుంది. శిశువుకు ఊర్ధ్వంలోనే ఉంది ప్రాణము, తర్వాత ఏమవుతుంది? కింది దిగుతా వస్తుంది అన్నమాట. ఊర్ధ్వ స్థితిలో ఉన్నదాన్ని నీచ స్థితిలోకి తీసుకొస్తున్నాము. అలా తిరిగి తగ్గి 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 ఎక్కడ వస్తుంది? ప్రాణము పూర్తి అట్టడుగున పాతాళంలోకి పడిపోతుంది. మరి ఎప్పుడు ప్రాణము పాతాళంలోకి వెళ్ళిపోతుందో ఆ స్థిర ప్రాణము 5 భాగాలుగా విభజించబడుతుంది. తన్మాత్రలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచేంద్రియాలు 5గా ఉన్నాయి. అలాగే ఒకే రకంగా ఉన్నటువంటి ప్రాణము ఎప్పుడైతే ఈ ఇంద్రియాలన్నీ ప్రవేశిస్తాయో, తన్మాత్రలు ప్రవేశిస్తాయో అప్పుడు ప్రాణం కూడా, స్థిరంగా ఉన్న ప్రాణం కూడా 5 భాగాలుగా విడిపోతుంది. ఈ 5 ప్రాణములు ఏది? ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన. ఈ 5 మన దేహంలో 5 భాగాలలో తిరుగుతూ ఉంటాయన్నమాట. 5 ప్రాణాలు. ఎప్పుడైతే ఈ 5 ప్రాణములు తిరుగుతూ ఉంటాయో అంతవరకు మన మనసు చంచలంగా ఉంటుంది. చంచలంగా ఉన్న మనసును స్థిరం చెయ్యాలి అంటే మనఃశూన్యత కలగాలి. మనఃశూన్యత కలగాలి అంటే ఈ 5 ప్రాణములను ఒకటి చెయ్యాలి. మరి ఈ 5 ప్రాణములను ఒకటిగా చేసే ఉపాయం ఏమైనా ఉన్నదా? ఎలా ఒకటి చెయ్యాలి? ఈ 5 ఒకటి కానిదే మనసు చంచలంగా ఉన్నది స్థిరం అవ్వదు. స్థిరమైన మనసే దేవుడు, చంచల మనసే జీవుడు. స్థిరమైన మనసే దేవుడు. ఎప్పుడు మనసు స్థిరమవుతుందో 5 భాగాలుగా ఉన్న ప్రాణము స్థిరమయ్యి తన స్థానంలోకి వెళ్ళిపోతుంది. తన అసలైన ఇంటికి వెళ్ళిపోతుంది. దాన్నే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో యద్దత్వాని నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు. తద్ధామ పరమం మమ, ధామ మమ. ఈ రెండు ఏంటంటే ఆ మమ అన్నదానిని ధామంలోకి తీసుకెళ్ళాలి. మమ అన్నది ధామంలోకి తీసుకెళ్ళాలి. ధామము అంటే ఒక నివాసం. ఏ నివాసము? యద్దత్వాని నిర్వర్తంతే. ఎక్కడికి వెళితే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదో, ఈ స్థిర ప్రాణము అంటే ఈ ప్రాణం అనేది చంచలుగా ఉన్న 5 ఒక చోటికి తీసుకెళ్ళి ఎక్కడ పెడతాయి? మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదే, ఆ స్థానం నాదే. ఆ స్థానంలోకి వచ్చిన వాడు యోగి. మరి అక్కడికి ఎలా తీసుకెళ్ళాలి? దానికి ఏమైనా ఉపాయం ఉన్నదా? దానికి ఒకటే ఉపాయము, మన ప్రాణంని పట్టుకోవడమే, ప్రాణాయామం చేయడమే. అయితే ఈ ప్రాణాయామం చేయడానికి మన మనసు అంత త్వరగా అంగీకరించదు. కూర్చోబుద్ధి కాదు.
భౌతికంగా మేలుకొని మనము ఎంత సమయమన్నా కేటాయిస్తాము. ఉబుసుపోక మాటలు కానీ ఏవో చిట్చాటింగ్ కానీ చేస్తూనే ఉంటాము. కానీ స్థిరంగా కూర్చొని ఒక సాధన అభ్యాసం చేయడానికి మనసు ఒప్పుకోదు. కారణమేమి అంటే మన యొక్క ప్రవృత్తి. చాలామంది వీటికి అర్థం తెలియదు. వృత్తి, ప్రవృత్తి. వాళ్ళ దృష్టిలో ప్రవృత్తి అంటే అది దైవం గురించి తెలుసుకోవడము, ఆధ్యాత్మికత అని చాలామందికి 99% వృత్తి, ప్రవృత్తి ఈ రెండే ఉపయోగిస్తూ ఉంటారు. నా వృత్తి వ్యాపారము, ఉద్యోగము, నా ప్రవృత్తి నా సమయం వచ్చినప్పుడు ఇట్లా క్లాసులు రావడము, సత్సంగం చేయడము, ఇది నా ప్రవృత్తి అంటారు. భజనలు, కీర్తనలు, సంపాదన కోసం ప్రవృత్తి, వృత్తి, దైవంగా తెలుసుకోవడానికి ప్రవృత్తి అంటారు. అక్కడే తప్పులో కాలేశారు. వృత్తి అన్నా ఒకటే, ప్రవృత్తి అన్నా ఒకటే. వృత్తిని మరికొంత నైపుణ్యంతో ఇంకా బాగా చేయడాన్ని, 10 రూపాయలు సంపాదించేవాడు 1000 రూపాయలు సంపాదించేకి స్టెప్ వేస్తాడే. 10 రూపాయలు సంపాదిస్తే వృత్తి, దాన్నే 1000 రూపాయలుగా మార్చుకోగలిగే నైపుణ్యం కలిగితే అది ప్రవృత్తి. 10 రూపాయలు సంపాదించే తెలివి ఉంటే అది వృత్తి. దాన్ని క్రమంగా పెంచుకొని అది 1000 రూపాయలు సంపాదించడానికి వెళ్ళాడనుకోండి, ఓ నైపుణ్యం సంపాదించుకున్నాడు అనుకోండి, అది ప్రవృత్తి. అంతేగాని అది ఆధ్యాత్మికత కాదు. మరి ఏంటి? ప్రవృత్తి కాదు, నివృత్తి. ఈ పదాలకు అర్థం తెలియకోకుండా 99% వృత్తి, ప్రవృత్తి, వృత్తి, ప్రవృత్తి ఈ రెండే వాడుతున్నారే కానీ నివృత్తి అనేది వారి నోటి నుంచే రాదు. మరి ఎలా? ఈ ప్రవృత్తికి, నివృత్తికి యుద్ధము ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ప్రవృత్తి, నివృత్తికి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది మన దేహంలో. మహాభారత యుద్ధము 18 రోజుల్లో ముగిసిపోయింది. అవునా? మహాభారత యుద్ధం 18 రోజుల్లో ముగిసిపోయింది. కానీ మన దేహ రూపంలో జరుగుతున్న ఈ కురుక్షేత్రంలో యుద్ధం మాత్రము 18 రోజులు కాదు, 18 సంవత్సరాలు కాదు, 18 జన్మలైనా అది ముగిసిపోదు. 18 లక్షల జన్మలైనా అది ముగిసిపోదు. కారణం ఏమంటే ఈ ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి ఇంకా కావాలని కోరుకునేది. మరి ప్రవృత్తి అంటే అర్థం ఏంటి? అంతా నాకే కావాలి, ఎంత ఉంటే అంతా నాకే కావాలి అనే మనసుని ప్రవృత్తి అంటారు. నివృత్తి అంటే కనీస పక్షం, ఉన్న దాంట్లో తృప్తి పడడం. ఏ ఆధ్యాత్మికత కూడా నువ్వు సంపాదించవద్దు అని చెప్పదు. ముక్కు మూసుకొని అడవుల్లోకి పోయి ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చో అని చెప్పదు. నీ కుటుంబానికి కావలసినంత సంపాదించుకో. కావలసినంత అంటే మరీ ఎక్కువగా ఉండడం కాదు. మీరే చెప్పారు కదా సార్ కావలసినంత అని, నాకు 1000 కోట్లు నాకు కావలసినంత అనుకుంటే అది నివృత్తి కాదు, వృత్తే అవుతుంది, ప్రవృత్తి అవుతుంది. కనీస పక్షము. కనుక ప్రవృత్తి అంటే అంతా తనకే కావాలనే కోరిక ఉండడం ప్రవృత్తి, కనీసం ఉంటే చాలు అనేది నివృత్తి. నివృత్తిలో ఉన్న మనసు మాత్రమే ఆధ్యాత్మికంలోకి రాగలుగుతుంది. అక్కడ మాత్రమే ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. మరి ఎంతమంది నివృత్తి మార్గంలో ఉన్నాము? ఎంత ధనం వస్తున్నా వద్దునే వాళ్ళు ఉన్నారా? లేదే. ఇంకా రాని, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం.
ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా ఇంకా కావాలి. అది ఎంత ప్రవృత్తి పక్షమో. యుద్ధం జరగాలి అంటే రెండు పక్షాలు కావాలి. ఒకటి కౌరవ పక్షము, ఒకటి పాండవ పక్షము. కౌరవ పక్షము ప్రవృత్తి పక్షము, పాండవ పక్షము నివృత్తి పక్షము. దుర్యోధనుడు అంతా నాకే కావాలి, సూది మోపేంత స్థలము కూడా నేను పాండవులకు ఇచ్చలేదు అన్నాడు కదా. మనకందరూ చదువుకున్నాం, మనము మహాభారతం అందరూ తెలుసుకున్నాం. సూది మోపినంత ఇంత మహావిశాలమైన సామ్రాజ్యంలో పాండవులు అడిగిన 5 ఊళ్ళు ఇవ్వడానికి అతని మనసు రాలేదు. ఎవరికి? దుర్యోధనునికి. దుర్యోధనుడి ప్రవృత్తి పక్షం. అదే ధర్మరాజు మా 5గురికి 5 ఊళ్ళు ఇచ్చిన చాలు అన్నాడు. అంటే కనీస పక్షం, అంటే నివృత్తి పక్షం. చూసారా? నాకు 5 ఊళ్ళు చాలు అంటే ఒకప్పుడు సువిశాల మహాభారతాన్ని ఏకచక్రాధిపత్యంగా వెళ్ళేటువంటి ధర్మరాజు యుద్ధం ఎందుకు అనవసరంగా, వంశక్షయం ఎందుకు కావాలి, మాకొక్కళ్ళకు ఒక ఊరిసి చాలు, మహాసామ్రాజ్యం అడగలేదు. కర్ణునికేమో అంగరాజ్యమే చేశాడు దుర్యోధనుడు తన స్వార్థం కోసం. అదే అన్నాడు, నీ ఒక స్వార్థం కోసము అంగరాజుకు రాజ్యమే చేసావు నువ్వు, మేము రాజ్యం అడగలేదు, ఒక ఊరు మాత్రమే అడిగినాము. అంటే ఒక రాజ్యంలో ఒక ఊరు, చిన్న ప్రాంతం అంతే. ఇప్పుడు మన యొక్క రాయలసీమలో మన హిందూపురం చిన్న ప్రాంతం కదా. రాయలసీమ మహా పెద్ద సామ్రాజ్యం అనుకున్నప్పుడు మన హిందూపురం చిన్న ప్రాంతము. భారతదేశం పెద్దది అనుకున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చిన్నది. అలాగా నా 5 మందికి 5 ఊళ్ళు చాలు ఉన్నాడు. ఇది కనీస పక్షము, ఇది నివృత్తి పక్షము. ఏ మనసైతే నివృత్తి వైపు వస్తుందో వారికి మాత్రమే ఆధ్యాత్మికలోకి ప్రవేశించే అర్హత ఉంటుంది. అంతేగాని భౌతికమైనటువంటి అంగవైకల్యం ఏది కూడా ఆధ్యాత్మిక ప్రవేశానికి అడ్డంకి కాదు. కుంటివాడికి ధ్యానయోగం నేర్పించవచ్చు, గుడ్డివాడికి నేర్పించవచ్చు, చెవిటివాడికి కూడా నేర్పించవచ్చు. చెవిడి అయితే మూగుతనము ఉంటుంది, వాడికి కూడా నేర్పించవచ్చు. ఎలాగంటే కళ్ళు కనబడతాయి కాబట్టి వాడికి సైకిల్తో నేర్పించవచ్చు, ఇలా చేయవయ్యా అని చెప్పచ్చు. గుడ్డివాడిని చెప్పవచ్చు, మన చెవు వినబడుతుంది కదా. గుడ్డి వ్యక్తికి కళ్ళు కనబడకపోయినా చెవు వినబడుతుంది, సో మనకి చెప్పవచ్చు. కానీ దేహమంతా మనసులో ఉన్నవాడికి ఆధ్యాత్మికత ప్రవేశానికి ఏది పెద్ద అడ్డంకి అంటే వారికి అహంకారము, వారి యొక్క ప్రవృత్తి యొక్క మనసే. మరి ఈ ప్రవృత్తి నుంచి నివృత్తికి రావాలి. ప్రవృత్తిలో ఉన్నంతకాలము నీ మనసు చంచలంగా ఉంటుంది, ప్రవృత్తిలో ఉన్నంతకాలము నీ ప్రాణం చంచలంగానే ఉండిపోతుంది. ఎప్పుడైతే నీ మనసు నివృత్తి వైపు వస్తుందో, ఏం చేసుకుంటాను నేను, ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వందల కోట్లు, లేదా ఇంత కోట్ల కొద్ది ధనము నేను ఏం చేసుకుంటాను? మనందరికీ తెలుసు, ఏ ఒక్క వ్యక్తి కూడా ₹1 కూడా తనతో పాటు తీసుకెళ్ళలేదని తెలుసు. మనం ఏమి సంపాదించినా మన నుంచి వెళ్ళిపోయేదే. ఆస్తులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి, మన వరకు మన పేరుతో ఉంటాయి. మన తర్వాత ఏమవుతుంది? మన సంతానం పేరుతో వెళ్ళిపోతుంది. అలాగా మనం సంపాదించిన ఏదైనా కానీ ఆభరణాలను అయ్యి ఒక తల్లి నుంచి బిడ్డకు పోతుంది, అత్త నుంచి కోడలకు పోతుంది. అత్త చచ్చిపోతే ఆభరణాలతో పాటు కాల్చేస్తారా? లేదా ఆభరణాలతో పాటు పూర్తి చేస్తారా? లేదు కదా. ముందుగా ఆ శరీరంలోంచి తీసుకునేది ఏది అంటే ఆభరణాలే. మనిషి ప్రాణం పోతానే అందరి మనసులో వచ్చేది ఏంటి? 3 కోడలు ఉన్నారనుకోండి, ముందుగా ఎవరు ఒలుస్తారో వాళ్ళు, మిగతా 2 కన్ను దాని మీద పడి ఉంటుంది. ఏమేమి తీసుకున్నారు అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, నోట్ చేసుకుంటారన్నమాట. అతపోతూ మీకు ఇచ్చిపోయింది, మనము ఇంకొకరికి ఇచ్చిపోతున్నాం, అంతేగాని మనతో పాటు తీసుకోలేము.
మరి మనతో పాటు తీసుకుపోయేది ఏది అంటే నివృత్తి వైపు వచ్చినప్పుడు, దాని ద్వారా మనకు వచ్చే సాధన చేసినప్పుడు, ఆ ఆధ్యాత్మిక పరిణతి సంపాదించినప్పుడు, ఆ యోగి భవార్జున అని చెప్పిన కృష్ణ పరమాత్మ ఆ యోగత్వాన్ని మాత్రమే మనతో తీసుకెళ్తాము. ఇక మనం వెంట తీసుకుపోయేది ఏమీ లేదు, ఇది అందరికీ తెలుసు. కానీ చచ్చేంత వరకు కూడా ప్రవృత్తి వైపే ఉంటామే. అందుకే మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ, పునరపి జననం పునరపి జననం పునర్జననం. ఇక ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని జన్మల పాటు ప్రవృత్తిలో మునిగి. అందుకే మహా యోగి రామ్ ప్రసాద్ చెప్తూ ఉంటారు, మన రామ్ ప్రసాద్ కాదు, మహాయోగి ఉండేవారు రామ్ ప్రసాద్ని అని చెప్తూ ఉంటారు. ఏంటి అంటే మనిషి దేహం చాలించే సమయానికి నీతో పాటు వచ్చేది నువ్వు చేసుకున్న సాధనా ఫలితము, అంటే యోగ ఫలితం మాత్రమే నేను తీసుకెళ్తున్నాను. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ధ్యానం గురించి అడిగినప్పుడు చెప్తారు, స్వామి మరి మీరేం తీసుకెళ్తారు అని. నేను కూడా మీ అందరికన్నా పెద్ద మూట తీసుకుపోతున్నా అని చెప్పాడు. మీరెవరు కూడా మీ సంపదను తీసుకుపోలేరు. చూడండి, ఆయన మహా గొప్ప వ్యక్తి, మహాయోగి లాహిరి మాస్టర్ గారు ఉన్న సమయంలో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పారు, మీరు మీ మూటలు తీసుకెళ్ళలేరు, కానీ నేను మీ అందరికన్నా అతి పెద్ద మూటని కట్టిపెట్టాను, ఆ మూటను తీసుకెళ్తున్నాను. చూడండి, మరి ఏం తీసుకెళ్తాను? సాధన ద్వారా నేను పొందిన, నాకు కలిగిన ఆ జ్ఞాన అనుభవాన్ని నేను నా తాపటి తీసుకెళ్తున్నాను, అదే పెద్ద మూట నాకు అన్నాడు. కనుక ఈ ఆధ్యాత్మికంలోకి ప్రవేశించాలి అంటే మన మనసుని నివృత్తి వైపు తీసుకురావాలి. అంటే మనకు ఉన్న దాంతో తృప్తి పడండి చాలు. ఎంతోమంది చెప్తూ ఉంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేసి చాలా వస్తుంటాయి. నువ్వు అంత కోరుకో, ఇంత కోరుకో, నువ్వు ఎంత కోరుకుంటే ఎంత వస్తుంది. ఏం చేస్తావు? లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ ఉందన్నమాట. దానికి మనకు ఎన్నో వస్తుంటాయి. నువ్వు ఏమి అనుకుంటే అది వస్తుంది, కానీ నువ్వేం చేయగలుగుతావు? భౌతికంగా నువ్వు ఏమి కోరుకున్నా వస్తుంది, కానీ నాకు ముక్తి రావాలంటే మాత్రం రాదు. నాకు జీవన్ముక్తి పొందాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా ప్రవృత్తే, గుర్తుపెట్టుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంతా ప్రవృత్తే, కానీ అది నివృత్తి కాదే. నివృత్తిని మనం పొందాలంటే అట్రాక్షన్తో కాదు. అట్రాక్షన్తో ఎప్పుడూ నివృత్తి రాదు, సాధనతో నివృత్తి వస్తుంది. అన్ని నువ్వు భౌతికంగా పొందవచ్చు, కానీ మనకు ఇచ్చి వెళ్ళాల్సిందే. దాన్ని నీ వెంట తీసిపోయేది కాదు. అది మన వెంట తీసిపోయేది ఏంటి? మనం సంపాదించుకున్న ఒక ఆత్మానుభవము, ఆత్మజ్ఞానం మాత్రమే మన వెంట తీసుకెళ్తాము. అదే మన వెంట వస్తుంది. ఏది? దాని దారిపత్యం. మనం ఒక ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఎన్ని రోజులు ఉంటామో, ఎంత ఖర్చు అవుతుందో ముందే భావించుకొని మనం డబ్బులు తీసుకెళ్తాము. ఆ పరాయి ఊర్లో మనకి ఎవరు డబ్బులు ఎవరు ఇస్తారని ముందే మనం తీసుకెళ్తాము, అది ఖర్చు పెడతాము, వచ్చేస్తాము. ఇక్కడ సంపాదిస్తాము, వేరే ఊర్లో ఖర్చు పెడతాము, అక్కడ సంపాదించాక ఏమి ఉండదు. అవునా? ఏ కాశీకో రామేశ్వరంకో ఎక్కడికో పోయినారనుకోండి, అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఉన్న ఊర్లో నువ్వు సంపాదించుకున్నావు, ఆ ధర్మతో నువ్వు అక్కడికి వెళ్ళావు. సో ఇది ఎంత ఖర్చు అవుతుంది, రానుపోను ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ ఎంత డబ్బులు అవసరమవుతాయి, ఎన్ని రోజులు ఉంటాము అని ముందే అన్ని అంచనా వేసుకొని, లెక్కలు వేసుకొని, అనుకున్న దానికన్నా ఇంకాస్త ఎక్కువ పెట్టుకొని మనం ఆ తీర్థయాత్ర చేసి వస్తారు. అంటే ఇక్కడ సంపాదించి అక్కడ ఖర్చు పెడతాము. అక్కడ సంపాదించడానికి నీకు మార్గం ఉందా? ఏ రామేశ్వరంలో కాశీలో నీకు సంపాదించే మార్గం ఉందా?
లేదే. ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ నీ ఊరు రావాల్సిందే. సంపాదన అంటే మళ్ళీ ఇక్కడ సంపాదించుకోవాల్సిందే, అక్కడ సంపాదించకలేదు. అదేవిధంగాన మనం ఇక్కడే సంపాదిస్తామో మనం ఈ పరలోక ప్రయాణానికి అది దారిపత్యంగా ఉపయోగిస్తుంది. మనం సంపాదించుకున్న ఈ ఆత్మజ్ఞానం అనేది యోగ విద్య ద్వారా సాధన చేసి మన ఆత్మను మనం పొందితే తద్వారా వచ్చిన ఆ మూట ఉందే జ్ఞాన మూట, జ్ఞాన నిధి, ఇది మనకు దారి చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ సంపాదిస్తాము, ఆ పైన ఖర్చు పెడతాము. ఇది దారిపత్యంగా ఉపయోగపడుతుంది మనకు. అక్కడ హాయిగా ఉంటాం, ఉన్నత లోకంలో ఉంటారు. కనుక ఈ ప్రవృత్తి నివృత్తి నుంచి మనిషి నివృత్తి నుంచి మళ్ళీ కూడా పూర్తిగా మరి శూన్యస్థితికి వెళ్తాడు. దానికి ఉపాయం ఏమంటే ప్రాణాయామమే. ప్రాణాయామం తప్ప మరొకటి లేదు. వేరే ఏ ఇతర మార్గం ద్వారా కూడా మనిషి ఆత్మానుభవం పొందలేడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్త నైన్యాం ప్రాప్య విముక్తి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం వచ్చతి. నిర్వాణంలో బ్రహ్మ నిర్వాణము, బాహ్య నిర్వాహములు రెండు రకాలు ఉన్నాయి. మనిషి యొక్క చావు, ఒకరు చస్తాడు, ఒకరు మరణిస్తాడు. ప్రవృత్తిలో ఉన్నవాడు చస్తాడు, నివృత్తిలో ఉన్నాడు మరణిస్తాడు, శూన్యస్థితిలో ఉన్నవాడు బ్రహ్మ నిర్వాణం పొందుతాడు. గుర్తుపెట్టుకోండి. ప్రవృత్తిలో ఉన్నవాడు దేహం వదిలేస్తే దాన్ని ఏమంటాము? చచ్చాడు, చావు. నివృత్తిలో ఉన్నాడు, కనీస పక్షంలో ఉన్నాడు, ధర్మంగా ఉన్నాడు. అటువంటి వాడు దేహం వదిలేస్తే వాడు మరణించినాడు అంటారు. అలా కాకుండా ఈ ప్రాణాయామం సాధన చేస్తూ శూన్యస్థితికి వెళ్ళినప్పుడు వాడు దేహాన్ని వదిలేస్తే దాన్ని బ్రహ్మ నిర్వాణము అంటారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్త, ఇది బ్రహ్మస్థితి. ఈ ప్రాణాయామము నిన్ను బ్రహ్మస్థితిలో తీసుకెళ్తుంది. మిగతా అవన్నీ నిన్ను బాహ్యస్థితిలోనే ఉంచుతాయి. నువ్వు ఏ పని చేసినా, జపము చేసినా, మంత్రం చెప్పుకున్నా, మరొకటి హోమ యజ్ఞం ఏమి చేసినా కూడా నిన్ను అవి బ్రహ్మస్థితిలోకి తీసుకెళ్ళవు, బాహ్యస్థితిలోనే ఉంచుతాయి. కారణం ఏమంటే, కానీ మనమంతా కూడా మనసు వాటి వైపే వెళుతుంది. అవి చేస్తే మనకు ఉపయోగం ఉంటుంది. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఏం ఉపయోగం వస్తుంది? ఒక మంత్రమన్నా ఉండాలి కదా, ఒక జపమన్నా ఉండాలి, ఒక తంత్రమన్నా ఉండాలి. ఎలా అయిపోయిందంటే, గురువులు అనుకున్న వాళ్ళు ఒక మంత్రాన్ని చెవిలో ఊదితే అదే గొప్ప అనుకుంటున్నారు. చెవిలో ఊదే గురువు వేరు, అపరిమితుడైనటువంటి గురువు వేరు. ఒక మంత్రమని మీ దగ్గర చెవిలో ఊదినా అనుకోండి, అక్కడ క్రియ లేదు. క్రియ లేకుండా ఏముంది? ఓన్లీ మంత్రం మాత్రమే ఉంది. నిష్క్రియ అయిన మంత్రాల యొక్క ఫలము శూన్యం, ఏముండదు. క్రియలేని బీజ మంత్రాలు మృతప్రాయాలు. క్రియ కలిగిన మంత్రం లేకుండా మంత్రరహిత క్రియ ప్రాణక్రియ. మంత్రరహిత క్రియ ప్రాణక్రియ. అన్ని మంత్రాలకెల్లా గొప్పది ఏమి? ప్రణవం అనుకున్నాం. ఓం ఇచ్చేకాశం బ్రహ్మన్ ప్రణవం. ఆ ప్రణవనాదం అన్నది ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనలో ఉద్భవిస్తుంది. అది స్వయంభువు. ఓం అని మనకు వినబడుతుంది. మనం నోటితో అనాల్సిన అవసరం లేదు. ఇది
కానీ మనమంతా ఏం చేస్తున్నాము? ఎవరన్నా మంత్రం చెప్తారా, ఒక మంత్రమో తంత్రమో చెప్పుకో ఉంటారా అని కాచుకో ఉంటారు. ఎవరన్నా మంత్రం చెప్తామని ఇస్తే మనం డబ్బులు ఇస్తేస్తాం. అంతేకాదు, మిమ్మల్ని అందరినీ సమాధి స్థితికి తీసుకెళ్తాను, నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి, మిమ్మల్ని సమాధి స్థితిలోకి తీసుకెళ్తాను అని చేయి పెట్టేస్తారు. 1 లక్ష రూపాయలతోనే సమాధి స్థితి కలిగేట్టుగా ఉంటే ప్రపంచంలోని సాధనా సంపత్తి అంతా కూడా త్యాగం చేస్తే కూడా కలగదు సమాధి స్థితి అనేది. అలాంటిది నెత్తిన చేయి పెడితేనే మీకు ఇస్తాను అంటే ఎంతటి అజ్ఞానం అది. దానివల్ల అతనికి ఉపయోగం 1 లక్ష రూపాయలు ఉంటుంది, మనకు ఉపయోగం ఏమీ ఉండదు, కాసేపు అతని చేయి బరువు మోయడం తప్ప. ఇది అర్థం చేసుకో. జనాలు దీనికే గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. సమాధి స్థితి కలుగుతుంది అంటేనే 50,000 ఇస్తాము, మీకు ముక్తిని ఇస్తానంటే 50,000 ఇచ్చేస్తారు. 50,000కే ముక్తి వచ్చేటటువంటి ఇంకేమి? శ్రీకృష్ణ పరమాత్మ ఏమి తెలియక నా చెప్పిండేది. మరి ఈ యోగ విద్యని ఎవరి దగ్గర నేర్చుకోవాలి అంటే అపరిమిత శక్తివంతుడు, అపరిమితుడు అయినటువంటి ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి. చెవిలో ఊదే గురువు దగ్గర చేయకపోతే నిన్ను మరొకసారి మరొక ఊరికి ఊదమని చెప్తాడు, ఊదుకుంటూ పోతారు. వీడి కొద్ది రోజులు సాధన చేస్తాడు, నేను గురువు అనుకుంటాడు, వాడు మళ్ళీ ఇంక కొంచెం శిష్యులు తయారు చేసుకొని వాళ్ళకు ఊదుకుంటూ పోతారు. ఇక్కడ ఊదరమే తప్ప మరి ఏమీ ఉండదు. అదే ప్రాణాయామము, అసలైన ప్రాణాయామము, అంతర్గత ప్రాణాయామం చేసిన సాధకుడు అతని దగ్గరికి వెళితే తాను పొందిన దాన్ని మనందరికీ బోధిస్తాడు. అటువంటి గురువు దగ్గర నేర్చుకుంటే అతను అనంతధామాన్ని చేరుస్తాడు. అంటే తను చేర్చడు, అనంతధామానికి పోయే మార్గం చూపిస్తాడు. కానీ మనకి మనసు ఏం చేస్తుందంటే, కాలం ఎందుకు వృధా చేసుకోవాలి, ఓయమ్మ నేను సాధన చేస్తూ ఉంటే ఎంతకాలం పడుతుంది కనుక ఆల్రెడీ సాధన చేసినాడు, అతను ఏమన్నా అతను నా నెత్తిన చేయి పెడితే బాగుంటుంది చాలు అనుకుంటాము. కేవలం 50,000 కదా, 1 లక్ష రూపాయలు కదా, ఇస్తే పోలే, 1 లక్ష రూపాయలతోనే నాకు సమాధి స్థితి కలిగింది. నేను ఒకసారి ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆధ్యాత్మిక సంభాషణ ఏదో వచ్చింది నాకు ఎదురు వాళ్లకు. నేను ఒక గ్రంథం చదువుతున్నాను, వాళ్ళంతకు వాళ్ళే నాతో చేతులు మాటలు కలిపారు. సార్ మీరేం సార్ ఇది ఇది ఇట్లా చేస్తుంది, మీరు ఇంకా అవి చదువుతున్నారు సార్ మీరు. ఏమండి దానికి ఏముంది, తప్పేముంది, అవి ఏమీ అవసరం లేదు సార్, మీరు ఏ గ్రంథము చదవాల్సిన అవసరం లేదు, ఏ ధ్యానము అవసరం లేదు, ఏ ఇవి అవసరం లేదు. మీరు ప్లాన్ వ్యక్తి పోయి అతను దగ్గర మీరు శక్తిపాతమో ఇంకేదో తీసుకుంటే చాలు, మోక్షం వచ్చేసింది, మాకు ఆల్రెడీ మోక్షం వచ్చేసింది సార్ అని డైరెక్ట్గా చెప్పారు నాతో. మాకు అప్పటికే మాకు మోక్షం వచ్చేసింది. నేను పక్క నవ్వేశాను. నేను ఎంత ఖర్చు పెట్టారంటే భార్య, భర్త, ఇంకా కోడలు, ఒక 4 ఉన్నారు, 4 లక్షలు ఇచ్చేశారంట. 1 లక్ష రూపాయలకే మోక్షం వచ్చేసింది. చూసండి ఎంతటి అజ్ఞానంలో ఉన్నారో. వాళ్ళ అజ్ఞానంలో ఉండేది కాకుండా అందరికీ ప్రచారం చేస్తున్నారు. నాకు చెప్పారు, ఇవన్నీ ఎందుకు సార్, ఎంత టైం వేస్ట్ అనవసరంగా, మీరు కూర్చొని సాధన చేసేంత ఎందుకు వృధానంగా, కాలం వృధా అయిపోతుంది. అలానే వ్యక్తికి వెళ్ళండి, అందరికి వెళ్ళి సమయం ఇస్తారు, ఆ సమయం ఆ టైం ప్రకారం వెళితే ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఉంది, ఏమి ఇలాగా మీకు మోక్షం వచ్చేసింది, మాకు మేమంతా ఆల్రెడీ మోక్షం పొందేసినాము అంట. చూసారా ఎంతటి అజ్ఞానం ఉందో. నేను నవ్వితే ఏం సార్ నవ్వుతారు అంటే అప్పుడు వాళ్ళ గురించి చెప్పాను, మోక్షం అంటే ఏంటి, ఎలా వస్తుంది అని. ఆ ప్రయాణంలో ఉన్నంతసేపు చెప్పినాక వాళ్ళలో మార్పు వచ్చింది. ఎంత మోసమేం సార్, మేము ఇంత ఉంటుందా ఆధ్యాత్మికత అంటేని. ఆ కాస్త సమయంలో నేను మీకు సమయం కాస్తని ఆ కాస్తలో తెలుసుకోవడం జరిగింది.
ఎందుకు అనవసరంగా పోతారు? సాధన లేకుండా ఏది సాధ్యము కాదు. ఎవరు వచ్చి మనకి ఏది ఇవ్వరు. మన మనసు స్థిరం కావాలన్నా, మన మనఃక్లేశం, మనసు యొక్క ఆందోళన, బాధ, డిప్రెషన్ ఏది వెళ్ళిపోవాలన్నా తప్పనిసరిగా ధ్యాన సాధన చేయవలసిందే, ప్రాణాయామ సాధన చేయవలసిందే, కూర్చోవలసిందే, చేయవలసిందే. వేరే మార్గం లేదు, దగ్గరి దారి లేదు. కనుక ఈ సాధన, ప్రాణాయామ సాధన చేసే వ్యక్తి మాత్రమే చివరిలో బ్రహ్మ నిర్వాణం పొందుతాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్త నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్య అంతకాలేపి. ఈ సాధన చేసేవాడు తన యొక్క అంతిమ సమయంలో స్థిరంగా ఉంటాడు. తన యొక్క పంచ ప్రాణములను ఒకటిగా చేసి భూమధ్యంలో ఆ పైన స్థిరం చేసి తన యొక్క దేహాన్ని వదిలేస్తాడు. అది బ్రహ్మ నిర్వాణము. కనుక ఏ సాధన లేకుండా ప్రవృత్తిలో ఉన్నవాడు దేహం వదిలేస్తే అది చావు. కనీస పక్షంలో ఉంటూ ఒకరికి మోసము ద్రోహము ఏమి చేయకోకుండా ధర్మబద్ధంగా ఉంటే వాడు దేహం వదిలేస్తాడు, అది మరణము. ప్రాణాయామ రహస్యం తెలుసుకొని ప్రాణాయామం చేస్తూ ఊర్ధ్వంలో తన ప్రాణం స్థిరం చేసుకున్నప్పుడు ప్రాణాన్ని వదిలిపెడితే అది బ్రహ్మ నిర్వాణము. అర్థమైంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.